జయ శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. మిత్రులారా, మనకు మొత్తం 4 యుగాలు. అంటే మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియదని కాదు, గుర్తు చేస్తున్నా అంతే. మొత్తం మనకు పురాణాల లెక్క ప్రకారం 4 యుగాలు. ఒకటి కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మొత్తం 4 యుగాలు. ఈ 4 యుగాలను కలిపి మనం మొత్తం మహాయుగం అంటాం. అంటే ఈ 4 యుగాలు కలిపి మొత్తం మహాయుగం అని పిలుస్తారు మన పురాణ లెక్క ప్రకారం. మరి ఈ 4 యుగాలు ప్రత్యేకత వేరు వేరు ఉన్నది. కృతాయుగం అది పెద్ద యుగం. అది ఆ యుగంలో చెడు అన్న మాటనే లేదట. అంటే చెడ్డవాళ్ళు ఆ యుగంలో చెడ్డవాళ్ళు అన్న మాట లేరట. అంటే ధర్మము 4 పాదాలు నడిచింది. ధర్మదేవతకు 4 కాళ్ళు ఆ యుగంలో. తర్వాత కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం 2వ యుగం. మరి ఈ యుగంలో ఎవరు జన్మించారు? మహాపురుషుడు శ్రీరాముడు జన్మించాడు. అంటే పాపం కొంచెం పెరిగింది. అంటే రాక్షసులు పుట్టిర్రు, రావణాసురుడు ఇట్లా వేరే రాక్షసులు పుట్టిర్రు. పాపం అన్నది కొంచెం పెరిగింది. అప్పుడు ధర్మదేవతకు 4 కాళ్ళల్లో ఒక కాలు పోయింది, 3 కాళ్ళు అయిపోయినాయి. శ్రీరాముడు రామరావ యుద్ధం తర్వాత అవతారం జరిగిన తర్వాత మళ్ళీ ఒక యుగం వచ్చింది. అదేంటిది? ద్వాపర యుగం. మరి ద్వాపర యుగంలో ఎవరు పుట్టిర్రు? శ్రీకృష్ణుడు పుట్టిండు. 3వ యుగం. ఈ యుగంలో పాపం ఇంకా పెరిగిపోయింది. ధర్మదేవతకు 2 కాళ్ళు లేకుండా అయిపోయినాయి. అంటే కృతాయుగంలో ధర్మం 4 పాదాలు నడిచింది, త్రేతాయుగంలో 3 కాళ్ళ మీద నడిచింది, ద్వాపర యుగంలో 2 కాళ్ళ మీద నడిచింది. ఈ ద్వాపర యుగం కూడా అయిపోయింది. శ్రీకృష్ణుడు అవతారం చాలించిండు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నడిచే యుగం కలియుగం. అంటే పాపాల భారం బాగా పెరిగిపోయింది, పాపాతులు బాగా పెరిగిపోయారు, మనుషుల్లో పాపభీతి బాగా పెరిగిపోయింది. కాబట్టి ధర్మదేవత కేవలం ఒకటే కాలు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ధర్మం 1 కాలు మీద నడుస్తుంది. కలి అనే రాక్షసుడి ప్రభావంతో ఈ కలికాలంలో, ఈ కలియుగంలో ఎక్కువ శాతం పాపాత్ములే ఉంటున్నారు. ఈ విధంగా యుగాలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయి. తర్వాత ఈ కలియుగం అయిపోయిన తర్వాత ఏ యుగం వస్తుందో తెలియదు. మరి భగవంతుడు ఏ అవతారం చాలిస్తాడో, ఏ అవతారం మరి తాల్చి భక్తులు ఇట్లాగా